ఇప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. దానిలో కూడా బీజేపీ ఏమో మాధవీలత అంటున్నారు, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ. సో వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? హైదరాబాద్లో బోగస్ ఓట్లు లేకపోతే ఎంఐఎంఈ బోగస్ ఓట్లు లేకపోతే 100% బీజేపీ గెలిచే ఛాన్స్ ఉంది. కాకపోతే బోగస్ ఓట్లు ఎక్కువ ఉన్నందుకు అసదుద్దీన్కి ప్రధాన అయితే ఛాన్స్ కనిపిస్తుంది. కానీ ఫైట్ అయితే గట్టిగా ఇస్తుంది బీజేపీ అయితే. మాధవీలత అయితే స్ట్రాంగ్గా క్యాన్వాసింగ్ చేస్తుంది. హైదరాబాద్లో మాత్రం ఇస్తుంది 100% ఓట్ బ్యాంక్ పెరిగే ఛాన్స్ అయితే పక్కా ఉంది. మనం ఎప్పుడు చూసుకున్నా ఎంఐఎం అనేది స్ట్రాంగ్ పార్టీ ఇక్కడ. ఇప్పుడు మరి ఫస్ట్ టైం మనం ఒక లేడీ పేరు వింటున్నాం బీజేపీ నుంచి. అవునవును. సో అది ఎలా ఉండబోతుంది, తన పర్ఫార్మెన్స్, తను చాలా ఎలా ఉంటుంది? ఇంతకుముందు ఉన్న ఎంపీల కంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇప్పుడు మాధవీలత ఏదైతే ఉందో ఆమె చాలా మంచి క్యాంపెయినింగ్ చేస్తుంది. ఆమె ఏదో మాట్లాడుతుంది పబ్లిక్లోకి బాగా స్పందన వస్తుంది. ఛాన్సెస్ అయితే ఉంది 100% ఆమె. అంటే ఈసారి పోటీ ఇవ్వగలుగుతుంది, గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. అంటే బిఫోర్ ఇంతకుముందు ఎవరికైతే ఎంతమందికి అయితే ఎంపీ టికెట్ ఇచ్చారో వాళ్ళకంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈమెకు బెటర్గా ఈమెకు ఓట్ బ్యాంక్ పెరిగే ఛాన్సెస్ అవుతుంది. అవును. ఇప్పుడు బీజేపీలో ఎంతోమంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళని కాదని ఒక లేడీని ఈమెని ఇచ్చారు అవకాశం, మాధవీలత మేడం. అవును. సో అది కరెక్ట్ నిర్ణయం అంటారా? కరెక్ట్ నిర్ణయం అండి. ఎందుకంటే ఎవ్రీ టైం ఎవరో ఒకరికి ఇస్తూనే ఉన్నారు. ఒకసారి ఒక లేడీకి ఇస్తే బాగుంటుంది. లేడీస్కి ఇప్పుడు ఏం చేయలేదు కాబట్టి హైదరాబాద్ ఎలక్షన్ లేడీకి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇప్పుడు జనరల్ ఇక్కడ మనం చూసినట్టయితే ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ కదా, మరి ఒక ముస్లింకి ఇచ్చి ఉంటే బాగుండేది అంటారా? అంటే అభ్యర్థి బట్టి ఇప్పుడు ప్రజెంట్ అభ్యర్థి మేము మాధవీలత ఉంది కాబట్టి ఆమెకి ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మనము కాంగ్రెస్ ఇంకా క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు, మరి ఎంఐఎం వాళ్ళిద్దరు ఆల్రెడీ ఫెరోజ్ ఖాన్ క్లియర్గా చెప్పిండు అసదుద్దీన్ గెలిపిమని చెప్పి. దానికంటే బెటర్ ఏముండదు. 100% కాంగ్రెస్ కానీ ఎంఐఎం కానీ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ఏ రూలింగ్ పార్టీ అయినా సరే ఎంఐఎంకి దోస్తానే ఉంటుంది. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ చూస్తే ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. దానిలో బీజేపీ వచ్చేసి మాధవీలత అంటున్నారు, ఎంఐఎం వచ్చేసి అసదుద్దీన్ ఓవైసీ. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు చూడండి, దీంట్లో క్వాలిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ఓకే. క్వాలిఫికేషన్లో ఆయన టాప్ ఉన్నాడు, ఎక్స్పీరియన్స్లో కూడా టాప్ ఉన్నాడు. ఓకే. ప్రతి తెలివైన వాడు ఎక్స్పీరియన్స్కి మరి ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. కానీ అన్ఎడ్యుకేటెడ్ ఏదో సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి ఎవడు కేర్ చేయడు. అట్లా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. కానీ అసదుద్దీన్ ఓవైసీ స్టాండర్డ్ మనిషి, ఎదురించి పోరాడగలుగుతాడు. ఎమ్మెల్యే ఎంపీగా అయితే ఆయన ఒక్కడు ధైర్యంగా ఆ పొజిషన్ను ఎదుర్కొంటాడు. అపోజిషన్ లీడర్గా మంచిగా పనికి వస్తాడు. ఎక్కడైనా సెంట్రల్లో అయినా కూడా పనికి వస్తాడు. కాబట్టి ఆయనకే ఓటు వేయడం మంచిది, ఆయనను గెలిపించడం కూడా మంచిది. ఇప్పుడు బీజేపీ మాధవీలతని ఎంచుకున్నారు కదా, మరి ఎంఐఎం లాంటి పార్టీని ఎదుర్కోవడం సాధ్యమే అంటారా? ఇది అసాధ్యం. నామకేవాస్తకు పెట్టుకున్నారు ఆయన బొమ్మ. ఇది హైలీ ఇంపాసిబుల్. ఇంతవరకు ఎవరు ఆయనను ఓడించలేదు. ఆయన ఓడిపోడు కూడా ఇంకా ఎక్కువ మెజారిటీతో వస్తాడు. ఇంకా ఏమన్నా గఫలా చేస్తే ఇంకా ఈ పద్ధతిలో జరుగుతుంది కదా, ఈవీఎం గఫలాలు అట్లాంటివి చేస్తే ఏమన్నా మ్యాక్సిమం కొంచెం దగ్గరికి రావచ్చు. కానీ గెలవడం అయితే ఖాయం లేదు. డెవలప్మెంట్ ఎలా ఉందంటారు సిటీలో? ఎంఐఎం లేనిది ఓల్డ్ సిటీలో లేనే లేదు. యాక్చువల్గా ప్రతిరోజు అర్ధరాత్రి అయినా కూడా పోయి కలిసి మాట్లాడచ్చు వాళ్ళతో. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తే వాళ్ళు ఒక రోజు కాకుండా మరుసటి రోజన్నా చేస్తారు. ఓకే. డెవలప్మెంట్ ఇప్పటివరకు బాగానే జరిగింది. ఇప్పటివరకు డెవలప్మెంట్, రోడ్స్ అన్నీ చాలా, లైటింగ్ అన్నీ బాగా. ఇంకా ఏమంటే ఇప్పుడు ప్రపోజల్ కూడా ఉంది సెంట్రల్ గవర్నమెంట్తో, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్తో కూడా కలిసి రైల్వే కూడా వేయాలనుకుంటున్నారు, మెట్రో. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. బీజేపీ మాధవీలత, కాంగ్రెస్ ఇంకా అనౌన్స్ చేయలేదు, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? హైదరాబాద్కి కాంగ్రెస్. ఎంఐఎం ఇక్కడ చాలా పవర్ఫుల్ కదా, పవర్ఫుల్ ఎలా ఉంటుంది వాళ్ళది? మరి బస్ పబ్లిక్ లైక్ అయితే కాంగ్రెస్. ఓకే. వాళ్ళ వర్క్ బాగుందంటారా కాంగ్రెస్ వాళ్ళది? అంటే ఇంకా వాళ్ళ క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు, బట్ చేస్తే వాళ్ళకి ఛాన్స్ ఉందంటారా? कांग्रेस भी अच्छा काम कर रही. ओके. और पार्टी का मैं नाम नहीं लेता. प्रेजेंटली अभी तो कांग्रेस का अच्छा दिख रहा. पहले टीआरएस था, अभी कांग्रेस है. अब हम अभी और कुछ नहीं बोलता. हम जो देख रहे हैं अब हम वही बता रहे कि फिलहाल कांग्रेस अच्छा है बस. 100 రోజుల పాలన ఎలా ఉంది కాంగ్రెస్? బాగుందంటారా? 100 days కాంగ్రెస్ 100 days చాలా బాగుంది. ఇప్పుడు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ వర్క్ ఎలా ఉంది? ఇప్పుడు తను సెలెక్ట్ చేసుకోవడం సార్, ఆయన भी మంచివాడు ఆయన. बस ओके. बात आम लोगों का है कि भाई कांग्रेस अभी फिल टाइम अच्छा है. ओके.
मंजलिस भी अच्छा है, कांग्रेस भी अच्छा है। ఓకే फिल टर्म ज़्यादा लोग अभी इधर कांग्रेस को चाह रहा बस। ఇప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు బీజేపీ ఎంఐఎం పార్టీ వాళ్ళు. సో కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. సో మీరు చూసుకున్నట్టయితే ఎలా ఉండబోతుంది? లైక్ ఎంఐఎం పార్టీ ఎప్పటి నుంచో ఇక్కడ గట్టి పట్టుంది. సో బీజేపీ వాళ్ళు మాధవీలత మేడం అనుకుంటున్నారు. సో తన పట్టు ఉంటుందంటారా? తను ఎలా చేయగలుగుతుందంటారు? తప్పకుండా పట్టు ఉంటుంది. ఆ పట్టుదలకు కూడా మేము కూడా మొత్తం అందరం కూడా కృషి చేసి ఈసారి మోదీ గవర్నమెంట్ తీసుకురావాలని కూడా మా ఒక ఇచ్చ. మంది సీనియర్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళని కాదని మేడంకి సీనియర్స్ కాదని ఇచ్చిరంటే ఆమె చేసే పనితీరు, ఆమె చేసే మన మంచి పనుల గురించి చూసి పబ్లిక్ కూడా గుర్తించే విధంగా హైదరాబాద్లో అన్ని విధాలా కూడా సహాయ సహకారం అందిస్తుంది ఆమె. ఇప్పుడు టికెట్ ఇయ్యక ముందు నుంచి ఆమె ఈ కార్యక్రమాల్లో చేపట్టింది కాబట్టి ఆమె మేము తప్పకుండా బీజేపీకి ఓటేసి ఆమెను గెలిపించాలని సాయస్థితిలో కృషి చేసి ఇంకా మా వాళ్ళందరూ కూడా బీజేపీ తరపున ఓటేస్తామని. ఇప్పుడు ఎంఐఎం పార్టీని ఎదుర్కొనే శక్తి ఉందంటారా మేడం? ఉంది, ఎందుకు లేదు. తప్పకుండా అందరూ కూడా ఒకటవుతారు. తప్పకుండా ఒకటే ఆమెని ఎదుర్కొనే అవకాశం వచ్చింది. మొన్ననే డబుల్పురంలో కూడా ఎంబీటీ డిఫీట్ ఇచ్చింది. ఆ ఓట్లు కూడా చీల్ చేస్తే ఇక్కడ గెలిచే అవకాశం కూడా ఉంది మాకు. మరి ముస్లిం ఓట్స్ ఎవరికి ఎక్కువ ఉండొచ్చు? ఎందుకంటే జనరల్గా ముస్లిమ్స్ ఎంఐఎంకి సపోర్ట్ ఎక్కువ ఇస్తారు. ఈ మధ్య అంత లేదు. ఇప్పుడు అంత ఉంటే యాకత్పుర సీటు 600 ఓట్లతో పోయింది ఎంబీటీ. కాబట్టి ఆయన ఏం పనులు కూడా చేయడం లేదు మాకు. కాబట్టి ఇక్కడ ఎంపీ గెలిచిన తర్వాత మొత్తం కాన్స్టిట్యూన్సీ చూడాలి కదా. ఇక్కడ కాన్స్టిట్యూన్సీకి రాడు ఆయన. మాకు ఎటువంటిది కూడా కృషి అందించలేడు. వారి మద్దతు ఉంటుంది అంటారా? ముస్లింల మద్దతు అది మనం చెప్పలేం, కానీ మేమైతే బీజేపీకి ఫుల్ మద్దతుగా మేము ప్రకటించగలుగుతాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఓవరాల్గా మరి ఎంఐఎం పార్టీకి ధీటుగా ఒక బీజేపీనే అంటారా ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కూడా ఉందంటారు? ఇంకా కాంగ్రెస్ క్యాండిడేట్ డిక్లేర్ చేయాలి కాబట్టి మేము బీజేపీ అని మాకైతే మా దృష్టిలో ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి. అధికారంలో ఉన్నా కానీ కూడా ఓటైతే వేయాలి కదా. కాకపోతే మాది కంచుకోటలాగా మాది బీజేపీది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్టయితే మాధవీలత మేడం తప్పకుండా. దానిలో కూడా బీజేపీ వచ్చి మాధవీలత, ఎంఐఎం వచ్చేసి అసదుద్దీన్ ఓవైసీ, వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? అసదుద్దీన్ ఓవైసీకి ఎక్కువ ఛాన్స్ ఉంది. వేరే వాళ్ళు ఎంతమంది 100 మంది నిలబడినా ఓకే ఈ ఓల్డ్ సిటీ ఏరియా అవుతుంది ఇదంతా మలక్పేట దాకా వేరే వాళ్ళు గెలవడానికి ఛాన్స్ లేదు. ఎంతోమంది ఇంతమంది ఒక లేడీ కూడా చంద్రాన నుంచి నిలబడింది, కానీ ఆమె విరమించుకున్నది. ఆమె వెంబడి ఇప్పుడు ఫాలోవర్స్గా చాలామంది మాధవీలత వెంబడి పెట్టుకొని తిరుగుతున్నది. ముస్లిమ్స్ అని అన్నారు, కానీ వాళ్ళు ముస్లిమ్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇక్కడ ఓటు హక్కు ఉన్న వాళ్ళు కాదు. వెంబడి ఉన్న వాళ్ళు లేబర్స్ వెంబడి పెట్టుకొని వాళ్ళకి బురకా వేసి వాళ్ళ వెంబడి ఫాలోవర్స్గా తిరుగుతున్నది. ఇవంతా డ్రామా అంతా తెలుసు మాకు అందరికీ. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో అసదుద్దీన్ ఓవైసీని మాత్రమే గెలుస్తాడు. వేరే వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇక్కడ ఓడిపోతారు, అంతే. నిలబడడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి ముస్లిం ఓట్స్ ఏమైనా బీజేపీకి సపోర్ట్ ఏమైనా ఉండే? బీజేపీకి ఎటువంటి పరిస్థితుల్లో సపోర్ట్ లేదు. ఇప్పుడు టీవీలో చూస్తున్నారు, హర్యానాలో, యూపీలో, బీహార్లో, మణిపూర్లో అయిన సంఘటనలు. మళ్ళీ ఒక ఆడ ఈమె కూడా ఒక లేడీని మాధవీలత, ఆమెకు తెలియదా ఎన్ని సంఘటనలు అవుతున్నాయి? బీజేపీ వచ్చినాక ఎన్ని అత్యాచారాలని, హత్యలని తెలియదా ఆమెకు? చూడలేదా? చదవండి, చూడండి, అన్నీ తెలుసు వాళ్ళకు. అయినా మళ్ళీ బీజేపీ అని ఏ విధంగా ఒక లేడీ నిలబడుతుందో అర్థం అవుతలేదు. అది ఇప్పుడు మనం చూసినట్టయితే హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు కదా, ఎంఐఎం పార్టీ వాళ్ళు ప్లస్ బీజేపీ వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళు అనౌన్స్ చేయాలి. ఇప్పుడు మరి ఎంఐఎం పార్టీ చాలా స్ట్రాంగ్ ఇక్కడ. మరి మాధవీలత మేడం మరి వాళ్ళని ఎదుర్కోగలదా అంటారా? బీజేపీ కదా మేము బీజేపీ. ఓకే, మరి ఇప్పుడు మాధవీలత మేడం కొత్తగా రాజకీయ అడుగులు వేస్తుంది, మరి తను సక్సెస్ అవుతుంది అంటారా? సక్సెస్ అవుతుంది. మరి తన మీద మీకున్న ఒపీనియన్ ఏంటి? అంటే తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? లైక్ యాక్టివిటీస్ కానీ తను ఓకే బాగానే ఉంటుందండి. ఓపెన్గా మంచిగా ఓపెన్గా ఉంటుంది, మంచి మాట్లాడు, అందరితో ఫ్రీగా ఉంటుంది, కలుపుకోలు మంచి కలివిడి మనిషి. అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మరి ఎంఐఎం పార్టీ మరి స్ట్రాంగ్ పార్టీ కదా, మరి వాళ్ళని ఎదుర్కోగలదా? అదైతే అంటే ఎందుకంటే ముస్లిమ్స్ మద్దతు ఎక్కువ ఎంఐఎం పార్టీకి ఉంటుంది జనరల్గా.
మరి అది చూసుకున్నట్టయితే మరి తన ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండబోతుంది, బాగుంటుందా పర్ఫార్మెన్స్ పరంగా? బాగానే ఉంటుంది అంటే ఎంఐఎం వాళ్ళ వేరే పార్టీ వాళ్ళ గురించి కాదు కానీ సరే, ఓకే. రాగలుగుతుంది అట్లా ఏం లేదు. అంటే రిస్క్ చేస్తుంది అంటారా, అంటే చేయగలుగుతుంది అంటారా? ఈమె అంత ఎక్స్పీరియన్స్ ఉందా ఈమెకి? ఆమెకి ఎక్స్పీరియన్స్ ఉందో అంత ఐడియా లేదు కానీ తను మాత్రం తెలుసు. ఓకే అండి, ఓకే. If we see Hyderabad constituency MP candidates, there is Madhavi Lata from BJP and Asaduddin Owaisi from MIM. Whom do you choose? I will choose Congress candidates. Congress, but they did not announce yet. Yeah. But if they have chance, you are saying Congress if they announce. I think 50-50 chances. 50-50 chances. But I support Congress. Congress. Yeah. Okay. So general opinion on Madhavi Lata. Is she worth candidate from BJP? She is not known for the public. Don't know for public. Public, they don't know who is Madhavi Lata. She is unknown candidate. Unknown candidate. Yeah. So okay, from BJP there are many senior leaders, Yeah. but they choose lady. Is it correct decision you are thinking? Is it correct decision? I think it is not correct decision because Janata, they don't know who is Okay. Lata. Yeah. Should be a known candidate like Kishan Reddy. Kishan Reddy. Okay. Public like him very much. You are saying that public there is no popularity for her that much. Yeah. Okay. When you, if you compare, then what about this other parties? They give proper fight with MIM, like Congress or other parties. Will they give fight? No, actually the fight between Congress and Majlis. Okay. Yeah. Congress and MIM. You are saying. MIM. హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్స్, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు కదా, దానిలో బీజేపీ నుంచి మాధవి లత అంటున్నారు, కాంగ్రెస్ ఇంకా అనౌన్స్ చేయలేదు, ఎంఏఎం అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? అసదుద్దీన్ ఓవైసీ. అసదుద్దీన్ ఓవైసీ. అవును. అంటే ఇక్కడ ఆయనది స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నాయి. వాళ్ళ ఎమ్మెల్యే అబ్దుల్లా బలాలా ఆయన క్యాండిడేట్ ఉన్నాడు. కొంచెము ఆయనకే అందరు ఫేవరెట్స్ అన్నమాట. ఓకే. అయితే ఛాన్సెస్ ఆయనకు ఉంది. గ్రౌండ్ వర్క్ కొంచెం తిరుగుతాడు, కొంచెం ప్రెజెన్స్ ఉంది ఇక్కడ ప్రతి చోటల కొంచెం. ఓకే. ఫైట్ ఎంత ఇచ్చినా కానీ 25% రావచ్చు. ఓకే. అంటే వర్క్ వైజ్ తన క్యాండిడేట్ వైజ్ ఎలాంటి క్యాండిడేట్ అంటారు? ఎంచుకోవడం కరెక్టేనా బీజేపీ తనని? ఎంతోమంది సీనియర్ లీడర్స్ని కాదని మాధవి లత మేడం ఎంచుకున్నారు కదా, అది సరైన నిర్ణయమేనా? సీనియర్లు వస్తున్నారు పోతున్నారు, వాళ్ళకి లేని వీళ్ళకు వచ్చుడు నమ్మకం తక్కువనే కదా. అంటే ఎందుకంటే ఒక లేడీని ఎంచుకున్నారు కదా, అది ఎంతవరకు ఉంటుందని? ఎంతవరకు అనేది చెప్పలేము అది. ఓకే. ఎంఐఎం పార్టీ మరి వాళ్ళు చేసిన ఏమైనా వర్క్ ఎలా చేశారు మన ఈ ఏరియా కానీ ఇటు కానీ సరౌండింగ్ ఏరియాస్ కానీ? వాళ్ళు ఏంటంటే 90% ఏదన్నా రెస్పాన్స్ ఇస్తారు పోగానే. చేస్తా కొంచెం ఉంటుంది వాళ్ళ పార్టిసిపేషన్ రెస్పాన్స్ ఇస్తారు పోగానే కూర్చోబెట్టుడే కానీ వాళ్ళు రెస్పాన్స్ అయితే ఇస్తారు. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. బీజేపీ నుంచి మాధవి లత, తర్వాత మన ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉంది? అసలు గెలుస్తాడు అట్లా కూడా. అంటే మరి మాధవి లతపై ఒపీనియన్ ఉంది, బీజేపీ వాళ్ళు మాధవి లత అంటున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు. అంటే వర్క్ ఎప్పుడన్నా రాంగా చూసావా? బీజేపీ ఎట్లా కూడా ఎంఆర్పీ అట్లా వస్తుంది. ఎంపీ అతక సార్ బీజేపీ కాదు. అవునా? అంటే ఛాన్స్ ఉందంటవా? ఉంది. బీజేపీకి ఛాన్స్ ఉంది, ఓవైసీకి ఛాన్స్ ఉంది. ఓవైసీది ఎట్లుండే ప్రీవియస్ వర్క్ ఇక్కడ బాగా చేసేదా? ఓవైసీ వాళ్ళు బాగా చేసేదా వర్క్? చేస్తారు, మంచిగానే చేస్తారు. డెవలప్మెంట్ కానీ అది కానీ బాగుందా? చేస్తారు. ఓకే. ఇప్పుడు ఇన్ని దినాలైతే కేసీఆర్ మంచిగా చేసిండు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మంచిగా చేయాలని. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, ఏమవుతుంది ఏమైతే లేదు. అంటే కాంగ్రెస్ ఎట్లుంది మరి 100 రోజుల పాలన? ఏం లేదు. ఏం లేదా? ఏం చెప్పినా అని ఏం చేయలేకపోయాక. ఏమి డెవలప్మెంట్ ఏం లేదంటావు పెద్దగా? ఇప్పుడు ఏం చేస్తారు ముంగడికి? ఇప్పుడైతే ఏం చేయలేదు. ఓకే. నీ వరకు అయితే ఎవరంటావు మరి ఫైనల్గా? ఏది నీ వరకు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు ఫైనల్గా ఇక్కడ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి? మాధవి లత మేడమా లేకపోతే ఓవైసీనా? ఓవైసీ వస్తాడు ఎట్లా కూడా. ఓవైసీనే. నమస్కారం అండి. ఇప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు.
బీజేపీ వాళ్ళు మాధవీలత అంటున్నారు, ఎంఐఎం వాళ్ళు అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ఎవరికి ఛాన్స్ ఉందంటారు ఎక్కువగా? ఇక్కడ అంటే అసదుద్దీన్ ఓవైసీ సార్. ఓవైసీ ఓవైసీ. అంటే మరి బీజేపీ నుంచి మాధవీలతపై మీ ఒపీనియన్ ఏంటి? బీజేపీ వాళ్ళు మాధవీలతని చూస్ చేసుకున్నారు కదా. ఓపెన్ అంటే ఏం లేదన్న. అంటే క్యాండిడేట్ వైజ్ పెద్ద పాపులారిటీ ఉందంటారా ఆమెకి? పాపులర్ అంటే ఆమె ఇప్పుడు తిరుగుతుంది, తిరుగుతుంది, ఆల్మోస్ట్ సర్వీస్ చేస్తుంది. చూడాలి ఇప్పుడు ఎవరు ఇప్పుడు మరి బీజేపీలో కూడా చాలామంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళని కాదని ఈమెకి ఇచ్చారు కదా. అది మరి కరెక్ట్ డెసిషన్ ఉందా వాళ్ళది? వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. సో ఇప్పుడు మరి ఓవైసీపై నీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ వర్క్ ఎలా ఉంది? బాగుంటుందా వాళ్ళది? వాళ్ళ వర్క్ బాగుంటుందా? బాగుంటుంది. అంటే ఎక్కువ శాతం వాళ్ళు జనరల్ రూలింగ్ పార్టీకి సపోర్టింగ్గా ఉంటారు. సో ఎలా ఉంటుంది వాళ్ళది వర్క్? సపోర్టింగ్ అనే ఎవరని లేదన్న, అందరికీ ఐకమత్యం తీసుకొని నడుస్తారు. ఓకే. సో ఇప్పుడు మరి కాంగ్రెస్ ఒకవేళ అనౌన్స్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నావా, లేకపోతే వాళ్ళు పోటీ ఇస్తారు అనుకుంటున్నావా? ఎట్లుంటుంది అనుకుంటున్నావు వాళ్ళ ఈక్వేషన్? పోటీ ఉంటుందా? పోటీ ఉంటుందా? పోటీ ఉంటుంది.